టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందో లేదో కానీ కొంతమంది నేతలు మాత్రం గింజుకుంటున్నారు. టీడీపీ తెలంగాణలోకి రావడం పెద్ద ప్రజాస్వామ్య ద్రోహం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిలో బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, విజయశాంతి లాంటి వారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆమె తాను ఉన్నానని ఉనికి చాటుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా చంద్రబాబు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పడంపై స్పందించారు. అదేదో తెలంగాణ సమాజంపై దాడి అన్నట్లుగా కలరింగిస్తూ పోస్ట్ పెట్టారు. టీడీపీ ప్రయత్నాలు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. విజయశాంతి వ్యవహారం చూస్తే తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం కాకుండా రాజకీయ కారణాలతో ఉద్యమం చేశారని అనుకోక తప్పదు. విజయశాంతి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి రాజకీయంగా ఫెయిల్ అయిపోయి ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇంతకీ రాములమ్మ ఏం ట్వీట్ చేసిందో తెలుసా? ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య ఎజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగ్యస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడడానికి కుట్రలు చేయ ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవం. అంతేకాదు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తామని అనవలసిన అవసరం ఏమున్నది? వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది. మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం లేదని చెప్పడం తప్పక సమంజసంగా ఉంటుంది అంటూ విజయశాంతి వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యల పట్ల అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాబు గారి ఒక్క మాటకే ఇంత భయం దేనికి? మీ మీద మీకే క్లారిటీ లేదు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు మీకు తెలియదు. మీకెందుకు రాజకీయాలు? గుర్తు పెట్టుకోండి, తెలుగుదేశం ఈ పేదోడి పార్టీ, ప్రజల పార్టీ. తెలుగోడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, ప్రజల కోసం ప్రాణాలొడ్డి పని చేస్తామంటూ విజయశాంతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. భారతీయ జనతా పార్టీతో 1998లో రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో 2005లో తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించింది. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించింది. ఆ తర్వాత 2013లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడంతో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 2020 డిసెంబర్లో బీజేపీలో చేరి 2023లో నవంబర్ 15న బీజేపీకి రాజీనామా చేసింది. మళ్ళీ కాంగ్రెస్ లో చేరి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరింది. తాజాగా చంద్రబాబు తెలంగాణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతుంది రాములమ్మ.